గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యూబిట్స్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్. ఈ రోజు మనం కొన్ని సమ్స్ ఇచ్చాను కదా. ఇక్కడ మీ అందరిలోనే ఇద్దరిని పిలుస్తాను. ఆ ఇద్దరు వచ్చి సమ్స్ చేయాలి. ఓకేనా? ఏజ్ లలిత. ఎంత ఫాస్ట్ గా ఎలా చేస్తావు సమ్స్ ని? నేను ఒక ట్రిక్ ఉపయోగించి చేశాను. ఏ ట్రిక్ అమ్మా? ఇచ్చిన నంబర్ ని ఫస్ట్ మనకి క్యూబ్ అడిగారు కాబట్టి దీన్ని క్యూబ్ అంటే మనకి 3 కదా. సో 3 డిజిట్స్ గా మనము రైట్ సైడ్ నుంచి డివైడ్ చేసుకుంటూ రావాలి. డివైడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ నెంబర్ ఇలా సెలెక్ట్ అవుతుంది. మిగతా అలా డివైడ్ చేసుకుంటూ వస్తాము. వచ్చినాక ఈ డివైడ్ చేసుకున్న నంబర్ లో ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ లో ఏ డిజిట్ అయితే ఉందో మనకి 1 to 10 యూనిట్స్ నెంబర్స్ లో దేనికి మ్యాచ్ అవుతుంది, ఏ యూనిట్ ప్లేస్ కి అయితే మ్యాచ్ అవుతుందో మనం చూసుకోవాలి. ఇక్కడ 9 ఇచ్చాడు కాబట్టి 9 ఇక్కడ ఏ క్యూబ్ రూట్ కి 9th క్యూబ్ రూట్ కి యూనిట్స్ ప్లేస్ కి మ్యాచ్ అవుతుంది. సో మనము ఆ ఏ యూనిట్స్ ప్లేస్ అయితే మ్యాచ్ చేసామో ఆన్సర్ కూడా యూనిట్స్ ప్లేస్ లో మనం ఆ క్యూబ్ రూట్ రాసుకుంటాము. 9th క్యూబ్ రూట్ కి ఈక్వల్ అయింది కాబట్టి 9 రాసుకుంటాము. అండ్ రిమైనింగ్ నెంబర్ మనం అయితే రిమైనింగ్ రెస్ట్ గా ఏమొచ్చామో ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ 6 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 6 ఏ క్యూబ్ రూట్స్ ఆన్సర్స్ కి మధ్యలో ఉంటుందో దాన్ని బట్టి మనము నెక్స్ట్ నెంబర్ చూసుకోవాలి. 6 అనేది 1 క్యూబ్ కి 2 క్యూబ్ కి మధ్యలో ఉంటది కాబట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి తక్కువ అంటే 1, 2 మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇందులో తక్కువ నెంబర్ ఏదైతే దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. 1, 2 లో తక్కువ చిన్నది 1 కాబట్టి ఆ 1 ని ఆన్సర్ లో వేసుకుంటాము. ఇప్పుడు ఈ ట్రిక్ ఉపయోగించడం వల్ల మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఈ క్యూబ్స్ అనేవి 6 డిజిట్స్ వరకే మనం అంటే ఈ ట్రిక్ మనం 6 డిజిట్స్ క్యూబ్ వరకు యూజ్ చేయగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.